లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. మరి సమయంలో ప్రభా నాయన బీదలకు ఇచ్చువాడు, యెహోవాకు అప్పు ఇచ్చువాడని చెప్తున్న నీ మాటని ధ్యానిస్తుండగా నాయన ఇదిగో తండ్రి ప్రభా, ఎవరికి మేము ఏ రకంగా దీవెనకరంగా ఉండాలో సహాయం చేయమని నా తండ్రి నీ నామంలో ప్రభా మేము హెచ్చించలాగా కృప చూపించబడి ఏ స్నామడి ప్రార్థన తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము ప్రావర్బ్స్ అండి. సామెతలు రాసిన గ్రంథంలోకి వెళ్ళి 19వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా. బీదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు, అంత మాత్రమే కాదు అతనికి దేవుడు ఖచ్చితంగా జీతమును ఇచ్చును, అంటే తనకి రివార్డుని ఇస్తాడని చెప్పేసి వాక్యం చెప్తుందండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాట ఈరోజు దేవాది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అంటే ఈరోజు నిజముగా నువ్వు అప్పుల కాణిలో ఉన్నావా, అప్పు భారంతో ఉన్నావా, లేకపోతే అప్పుల వలయంలో చిక్కుకొని కొట్టుకుపోతూ అసలు ఏమి చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేదనతో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నాను అంటే ఈరోజు నీ అప్పు కాడిని విరిచేయడం మాత్రమే కాదు, అప్పు లేకుండా దేవుడు ఏ రకంగా ఉండాలి అనే దాని విషయంలో నీకు సహాయం చేయను గాక. ఇక మీదట అప్పుల విషయంలో నీకు దేవుడు జ్ఞానం ఇచ్చును గాక అని ఈరోజు ప్రార్థించుకుందామండి. మరి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే బీదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుడు చెప్తున్న మాట ఎంత చక్కటి మాట అంటే మనము దేవునికైతే మనము రుణస్థులము కానే కాదు కదండి. ఎప్పుడు కూడా ఆయన మన పట్ల చేసిన దానికి, ఆయన మన పట్ల చూపిన కృపకి, ఆయన చేసిన త్యాగానికి మనము ఆయనకి రుణస్థులుగా ఉన్నాము. కానీ ఇక్కడ ఈ మాటలో చూస్తే ఆయనే మనకి రుణపడి ఉన్నాడు అంటే ఆయన మనకి మరి వడ్డీతో సహా మరి చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఈ వాక్య సారాంశం చెప్తుంది. నేను అనుకున్నాను దేవా నిజమే, ఇది ఏమి, దీని అర్థం ఏంటి అని మనం అడిగితే మరి ఇక్కడ బీదలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రాబ్స్ 22:7 వచనంలో చూసినప్పుడు సామెతలు రాసిన పత్రిక మరి 22వ అధ్యాయం 7వ వచనంని చూసినప్పుడు అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చువానికి దాసుడటండి. అంత మాత్రమే కాదు కీర్తనలు 27:21 చూసినప్పుడు మరి ఒక వ్యక్తి అప్పు చేస్తాడు. ఎవరంటే ఒక దుష్టుడు అంట. దుష్టుడు అప్పు చేస్తాడు కానీ తిరిగి ఇవ్వడటండి. అంటే మూర్ఖపు మనిషి అప్పు చేస్తాడు కానీ మరి తిరిగి ఇవ్వడని అక్కడ చెప్తుంది. కానీ నీతిమంతుడైతే మరి ధారాళంగా తిరిగి న్యాయపూర్వకంగా ఇచ్చేస్తాడని అక్కడ వాక్యం చెప్తుందండి. మరి అదే రోమన్స్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 8-9 వచనాలు ఒకసారి ధ్యానించినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే మీరు ఎవరికి ఇవ్వాల్సినది వారికి ఇవ్వాలి, ట్యాక్సెస్ అయితే ట్యాక్సెస్ పే చేయండి, మరి అప్పులైతే అప్పులు, వడ్డీలైతే వడ్డీలు, ఎవరికి ఏమి ఇవ్వాలో వారికి ఇవ్వండి. ఎందుకంటే మరి ఎవరికి ఈవెన్ దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకి సైతం మీరు ఇవ్వాల్సిందంతా ఇవ్వమని చెప్పేసి ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వమని అక్కడ రోమన్స్లో కూడా చెప్పడం జరిగింది. మరి లూకాసు వార్త 6వ అధ్యాయం 30వ వచనంలో చూసినప్పుడు గివ్ టు ఎవ్రీవన్ హూ ఆస్క్ యూ అంటున్నాడు. అంటే ఏంటి అంటే ఎవరైతే నేను అడుగుతారో, ఎవరైతే నేను అడిగినప్పుడు వాళ్ళకి కాదనకుండా ఇవ్వమని ఇక్కడ వాక్యం చెప్తుంది. అవును, మరి నేనైతే మీకు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే ఇదిగో ఈరోజు మీ అప్పు కాడినంతా దేవుడు తీసేస్తాడు అని మనం విశ్వసిద్దాము, ప్రార్థన చేద్దామని చెప్తూ ఆరంభించిన మాటకి మరి అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇవ్వండి అని చెప్పేసిన మాటని మరి పోల్చినప్పుడు నా దగ్గరే లేదు కదమ్మా, నేనే అప్పుల పాలయ్యాను, నేను తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాను, నేను ఎవరికి ఇవ్వగలనని నువ్వు బాధపడుతున్నావేమో, అనుకుంటున్నామేమో ఇదేంటి నా అప్పులు తీర్చబడాలని నేను అనుకుంటుంటే నేను ఒక్కొక్కరికి ఇవ్విచ్చే పరిస్థితి లేదు కదా అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. కానీ దేవుడు కొన్ని వచనాలు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని వాగ్దానాలు నూతన నిబంధనలే కావచ్చు, పాత నిబంధనలు కావచ్చు. ఆయన ఏం చెప్తున్నాడు ఈ అప్పుల విషయంలో, డబ్బుల విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఈరోజు వాక్యానుసారంగా నువ్వు తెలుసుకోగలిగితే, మరి ఆ వాక్యానుసారంగా నువ్వు నడిపించగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఇతరులకి దీవెనకరంగా మారుస్తాడు. అవును, అడిగిన ప్రతి వారికి నువ్వు ఇచ్చేదానిగా, ఇచ్చేవాడిగా ఉంటావని ఈరోజు దేవుడి నామంలో దేవుని బిడ్డగా నేను పలుకుతుండగా ఈ అభిషేకాన్ని నువ్వు పొందుకోమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు మనకి ఏమి తెలుస్తుందో తెలుసండి. అక్కడ పూర్తిగా కూడా
అప్పుల గురించి మాట్లాడబడుతుంది. అప్పుల గురించి దేవాదేవుడు ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు ఉన్నాయండి. మోసెస్ ద్వారా పలికించిన మాటలు, మోసెస్కి చెప్పిన మాటలు. అవును, ఆ కొండ మీద 40 దినములు యేసు తన తండ్రితో పాటుగా సహవాసము చేసి మరి ఆయన చెప్పిన ఆజ్ఞలలో ఏమి ఆజ్ఞలు ఈ అప్పుల విషయంలో ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా ఈ 15వ అధ్యాయం అంతటిలో రాయబడింది. మరి కొన్ని వచనాలు కొన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో మొదటి వచనంలో చూసినప్పుడు 7వ సంవత్సరమున విడుదల ఇవ్వవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగు వారికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పువాడును దానికి గడువు ఇవ్వవలను. అది యెహోవాకు గడువు అనబడిన కనుక అప్పిచ్చిన వాడు తన పొరుగు వానిపై తన సహోదరుడిపై నిర్బంధము ఉండకూడదు. అమ్మని నిర్బంధము వచ్చును, కానీ నీ సహోదరుడని యొద్దకున్న దానిని విడిచిపెట్టవలనన్నది. ఇదిగోండి, ఇవన్నీ చదువుకుంటూ పోతుంటే ఆ సమయంలో జరిగిన సంఘటనల గురించిన అర్థాలు ఉన్నాయి. మరి వీటిని ఇప్పుడు మన పరిస్థితిలో మనకెవరిస్తారండి? 7 సంవత్సరాలలో మరి 7 సంవత్సరాలు అయిపోయింది కదంటే విడుదలిస్తారా? ఎవరివ్వరు కదండి. ఇది పాత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్రము మరి అది కేవలం ఇజ్రాయెలైట్స్కి వర్తిస్తుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులోనే మామూలు సామాన్యమైన మనకి ఈ నూతన నిబంధనలో ఉన్న మన కొరకు కూడా కొన్ని మాటలు ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించినవన్నింటినీ ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుట వలన నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండడం చెప్తున్నాడు. ఈ మాటని మనం కాసేపు ధ్యానిద్దాం. ఇదిగో, నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన ఆజ్ఞలను నువ్వు పాటించిన ఎడల మీలో ఎవ్వరు కూడా బీదలుగా ఉండడు. బీదలు ఉండకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. అలాగే 7వ వచనాన్ని చూసినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమునందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కర్ణింపకుండా నీ హృదయము కఠినపరచుకొనకూడదు. హల్లెలూయా. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర్ల చొప్పున ఆ అక్కర్లకు చాలినంత అవశ్యముగా వారికి అప్పు ఇవ్వవలను అని చెప్తున్నాడు. చూడండి, నువ్వు ధారాళంగా దానం చేయమని చెప్పట్లేదు, కానీ నిజంగా ఎవరైనా సరే నీ ఏరియాలో అంటే లైక్ నీ కుటుంబంలో కావచ్చు, నీకు తెలిసిన వారి మధ్యలో కావచ్చు, ఇక్కడ మరి నీ మధ్యలో ఉన్న వారు ఎవరైనా సరే బీదలు ఉండి కష్టాల్లో ఉంటాయి, వేదనలో ఉండి అత్యవసరమైన అవసరతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పు ఇవ్వమని చెప్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం గురించి నేను గతంలో ఒక ఆలోచన చేసి ఉన్నాను. అప్పు అనేది ఒక శాపం. అప్పు అనేది శాపం. ఆల్రెడీ ఈ విషయం చెప్పానండి, మరలా చెప్తున్నాను. అప్పు అనేది ఒక శాపంగా మనం భావిస్తూ ఉంటాము. మరి అప్పు అనేది ఒక శాపం అయితే ఒక శాపాన్ని దేవుడు కావాలని ఇంకొకరికి అంటగట్టాడు కదండి. ఇక్కడ అప్పు ఇవ్వమంటున్నాడు అంటే అది వారికి శాపం అయితే కాదు, కానీ అవసరతలో అప్పు ఇవ్వమని చెప్తున్నాడు. పాత నిబంధన ప్రకారం కావచ్చు, కొత్త నిబంధన ప్రకారంగానే కావచ్చు, దేవుడు ఒక మాట అంటున్నాడు. క్రైస్తవులైన మనకి చెప్తున్న మాట ఏంటంటే అప్పు ఇవ్వండి, కానీ వడ్డీ తీసుకోకూడదని కూడా చెప్తున్నాడండి. అవును, మనమైతే కనీసం ₹1 వడ్డీ కాకుండా 6, 7, 8 రూపాయలు, ₹10 వడ్డీకి కూడా వెళ్తున్న రోజులున్న ఈ క్రైస్తవులుగా మనము అలాంటి వడ్డీలు కడుతున్నాము, అలాంటి వడ్డీలు తెచ్చుకునే వారం కూడా ఉన్నామండి. కానీ దేవుడు చెప్తున్న మాట అంటే అలా నువ్వు వెళ్తే మాత్రం దేవుడు నిన్ను దీవించలేడు. నీ దీవెన అంటే నీ ఆశీర్వాదం నువ్వు సంపాదించిందంతా కూడా వ్యర్థమైపోతుంది, అది శాపగ్రస్తమైపోతుందని దేవుడు పలుకుతున్నాడండి. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరైనా సరే నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా బీదలు ఇబ్బందులో కానీ ఇరుకుల్లో కానీ ఉంటే దయచేసి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారికి అప్పుగానైనా, అంటే నువ్వు ఫ్రీగా ఇవ్వనక్కర్లేదు కానీ అప్పుగానైనా సహాయం చేయి. ఆ తర్వాత దేవుడు నిన్ను దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయెల్స్లో అంటే ఇప్పుడు ఉన్న వారిలో ఎవరు కూడా బీదవారుగా ఉండకుండా చూసుకోండి అని చెప్పేసి అక్కడ సమాధానాన్ని, ఐక్యతని చెప్తున్నాడు. మరి ఇది నూతన నిబంధనలో ఉందా అంటే నూతన నిబంధనలో కూడా ఉందండి. ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? మరి పౌలు భక్తుడి కాలంలో కావచ్చు, మరి పేతురు, అపోస్తలు వీళ్ళంతా కూడా పరిచర్య చేసిన సమయంలో జరిగిన సంఘటన మరి అక్కడ నిజంగా రాయబడింది కదండి. అపోస్తల కార్యంలో ఎక్కడ చూసినా ఆ మాటలు రాయబడుతున్నాయి. ఏంటంటే వారికి కలిగిన ఆస్తిని అంతా కూడా అమ్మివేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? అపోస్తల పాదముల దగ్గర పెట్టారంట. ఇదిగో దేవుని అందు భయభక్తులతో దేవునికి సమర్పించుకుని వారికి కలిగిందంతా దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, వారు ఇంకొక పని కూడా చేశారు. ఏంటి అంటే అందులో ఎవరైనా బీదవాళ్ళు ఉంటే అంటే బీదవాళ్ళు ధనవంతులను తేడా లేకుండా ఎవరికి లేదో వారికి ఇస్తూ, ఎవరికి కలిగి ఉన్నదో వారి దగ్గర నుండి పొందుకుంటూ అలా సమాధానముతో సమానమైన మనుషులుగా, అంటే ఇంకా ఎవరు కూడా పూర్ రిచ్ అనేది లేకుండా ఆ రీతిగా ఉండడానికి వారు ప్రయత్నించారు. ఎక్కడ ఆది సంఘము అంటే మొదటి
సంఘ సమయంలో అండి, అంటే మొదటి పేతురు కాలంలో మరి ఇవన్నీ కార్యములు జరిగి ఉన్నాయి. పాత నిబంధనలో కూడా మరి మోసెస్ ద్వారా పలికిన మాటలు కూడా అవే. మరి పేతురు ద్వారా సువార్త ఆరంభించిన తర్వాత ఆ అపొస్తల కార్యంలో జరిగిన సంఘటనలు కూడా అవే అండి. కానీ ఇప్పుడు చూస్తే నీది నాది అనేది తప్పించి మరి ఎవరు కూడా మరి మనది అనలేకపోతున్నారు కదండి. మరి నేనేమంటున్నానంటే ఒకరి కష్టార్జితాన్ని మనం దొంగలించాల్సిన అవసరం లేదు. అదే మరి 10 కమాండ్మెంట్స్ అంటాం కదా, ఒకరిది దొంగలించకూడదు, ఒకరిది అత్యాశ పోకూడదు, అంటే ఒకరిది మనము ఆశపడి వారి దగ్గర నుండి మనం బలవంతంగా తీసుకోకూడదు, ఒకరిది అది తప్పు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇస్తే మాత్రం తీసుకోవచ్చని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి దేవుని నామములో మనం ఇచ్చువారిగా ఉండాలండి. మరి అప్పు అనేది శాపము కాదు, కానీ అది ఒక పరిస్థితి మాత్రమే. ఎందుకంటే బీదలు అనే వాళ్ళు ఎప్పటికీ ఉంటారని పాత నిబంధనలో మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు వారు మాట్లాడు. మీకు జ్ఞాపకం ఉందా, ఎప్పుడైతే మరి ఒక స్త్రీ వచ్చి మరి తన పునరుత్థానానికి అంటే మరి భూస్థాపనకి ముందు, యేసు ప్రభు భూస్థాపనకి ముందు వచ్చి ఆమె అస్తరు గుడ్డను తీసుకొచ్చి పగలు కొట్టినప్పుడు మరి ఇంత ధనము ఎందుకు వ్యర్థం చేశావు, బీదలకు ఇచ్చేవాళ్ళం కదా అని అక్కడ వ్యక్తులు అన్నప్పుడు అక్కడ ఏమన్నాడు తెలుసా దేవుడు? ఇదిగో ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇదిగో మీకు బీదలు ఎప్పుడు మీ మధ్యలో ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? బీదలు ఎప్పుడు మీ మధ్యలో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వమనే కదా అర్థం. అంటే ఇవ్వాలి అంటే బీదలు ఉండాలనేది దేవుని చిత్తము కాదు, కానీ ఉంటారు, ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని మాత్రమే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి బీదలకు ఇవ్వమని అక్కడ దేవాది దేవుడు కూడా చెప్తున్నాడు. ఆ సందర్భంలో మాత్రం మరి ఈమె నా కోసము చేసిన దాన్ని బట్టి మీరు అభ్యంతర పడకండి, మరి తర్వాత బీదలకు ఇవ్వండి అని మాత్రం ఆ ఒక్క సందర్భంలోనే చెప్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే బీదలకి మరి సహాయం చేయండి, మరి విధవరాళ్ళ పక్షాన మీరు నిలబడండి అంటున్నాడు. ఇదంతా ఎవరితో మాట్లాడుతున్నాడంటే సంఘాలతో మాట్లాడుతున్నాడు. అవును, అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుడు మా దేవుడు చెప్పాడు మీకున్న డబ్బులు మాకు ఇవ్వమని అంటే వాళ్ళు ఇస్తారండి? కాదు. కానీ సంఘములో ఈ ఐక్యత, సమాధానము, ఇదిగో ఈ సమానత్వం అనేది మనకి కలిగినప్పుడు మరి ధారాళంగా మీరు ఇచ్చినప్పుడు ధారాళమైన దీవెనలు పరలోకం నుండి మరి ఇవ్వడి మీకు ఇవ్వబడును అన్న మాట ప్రకారంగా మరి మీకు దీవెన పొందుకుంటారని ఈరోజు నేను చెప్తున్నాను. ఇది కేవలం మెటీరియలిస్టిక్ అంటే డబ్బుల పరంగానే కాకపోవచ్చు, కానీ అవసరతను బట్టి మరి మీరు ఏ రూపంలో వాళ్ళని ఇతరులకి దీవెనకరంగా ఉండాలో, మరి వారికి అవసరతని వాళ్ళకి ఏ అవసరం ఉందో అది నువ్వు చూసినప్పుడు మరి అది కేవలం అది ఎవరికి ఇస్తున్నావు అంటే లేనివాడు, అంటే ఆ పరిస్థితిలో అది లేనివాడు అంటే అది బీదవాడే కదండి. అంటే అక్కడ అది లేదు, ఆ లోటు ఉంది కాబట్టి బీదవాడిగానే మనం పోల్చుకుందాం కాసేపు. నిజంగా బీదవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి బీదలకు ఇచ్చేవాడు మరి మనం ఎప్పుడైతే లేని వారికి ఇచ్చినామో ఆ సమయంలో మనం ఏమవుతుందంటే వాక్యానికి వస్తున్నానండి. ప్రాబ్స్ 19:17 చెప్తున్న మాట ఏంటంటే మరి యెహోవాకే అప్పు ఇస్తున్నామంట. చూడండి, మరి ఇప్పుడు ఆలోచన చేయండి, లేని వారికి ఇస్తే నువ్వు యెహోవాకి అప్పు ఇచ్చినవాడు అంట. మరి మనుషుల వడ్డీ లెక్కలే అత్యధికంగా ఉంటే దేవుని వడ్డీ లెక్కలు ఎలా ఉంటాయి అంటే ఆయన వడ్డీ లేకుండా మనకి ఇస్తాడా? అయినా పర్వాలేదు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవాది దేవుడే పలుకుతున్న మాట ఏంటంటే ఆయనే మనకి అప్పుగా ఉన్నాడంట, ఆయన మనకి రుణపడి ఉంటాడంట. మరి ఒక వాక్యం గుర్తుకొస్తుందండి, నీరు పోసిన వారికి నీరు పోయబడును అని చెప్పబడుతుంది. దాని అర్థం ఏంటి అంటే కేవలం నీటిని గురించి మాత్రమే కాదు, కానీ ఎవరైతే ఇతరులకి సహాయము చేస్తారో వారికి ఖచ్చితంగా సహాయం ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రకంగా దేవుడిస్తాడు. దానికి నిదర్శనమైన సాక్ష్యం నేనే అండి. అంటే నేనేదో పెద్ద దానాలు చేసిన దాన్ని కాదు, మరి ఎంతోమందికి సహాయం చేసిన దాన్ని కాదు, కానీ నాకు కలిగినంతలో నేను మరి ఇతరులకి ఇవ్వడం అనేది జరిగినప్పుడు నాకు తెలియదండి, ఆ టైంలో నాకు ఇంత అవసరత వస్తుంది, ఇంతగా నేను పరిచయలో వాడబడతాను, నాకు ఇన్ని ఖర్చులు వస్తాయనే తెలియదండి. కానీ అది తెలియకుండానే ఎంతో మందికి తెలియకుండా నేను కష్టాల్లో ఉన్న వరకు నాకు కలిగినంతలో 10 రూపాయలన్నా నేను సహాయం చేస్తూ ముందుకు వెళ్ళినాను. ఆ విషయం నేను మర్చిపోయాను కానీ నా దేవుడు మర్చిపోలేదు. ఆ రోజు నేను కేవలం వారి గొంతు తడుపుకోవడానికి మాత్రమే, నేను కేవలం వారి గొంతు తడుపుకోవడానికి చిన్న గ్లాసు నీళ్ళే ఇచ్చి ఉంటానేమో, కానీ దేవుడు నాకు ధారాళంగా ఆత్మ విషయంలోనూ, ఇదిగో పరిశుద్ధాత్మ విషయంలోనూ, వరాల విషయంలోనూ, పరిచర్య విషయంలోనూ, నా ఆరోగ్యం విషయంలో ఇంతవరకు దేవుడు నన్ను నిజముగా నీరు పోసిన దానిగా నన్ను దీవించాడు. నాకు నీరు పోస్తూనే ఉన్నాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరి నా కష్టార్జితాన్ని అనేది అంటూ నాకు లేకపోయినను దేవాది దేవుడు నా నిమిత్తము నీ పని అన్నీ పక్కకు పెట్టు, ఇదిగో పేతురులాగా ఆయన పేతురికి ఎలా అయితే తన పనిని తన వృత్తిని విడిచిపెట్టమన్నాడో అలా నేను నా పనిని నా జాబ్ని విడిచిపెట్టి ఆయన పరిచయలో నేను ముందుకు సాగుతుండగా దేవుడు ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అనేది రాగనివ్వకుండా దేవుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం నుండి నన్ను
నాకు సమకూరుస్తూ మరి నన్ను ముందుకు నడిపిస్తున్నాడండి. ఇది నేను సాక్షాత్కరంగానే చెప్తున్నాను, ఇంకేది కాదు. అంటే నువ్వు ఇచ్చిన ఎడల ఖచ్చితంగా నీకు ఇవ్వబడును అనే వాగ్దానం నా పట్ల నెరవేర్చబడింది కాబట్టి నేను సాక్ష్యంగా చెప్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి బిబ్లికల్గా చూసినప్పుడు దేవుని వాక్యము బీదలకు ఎలా ఇవ్వాలి, ఎలా వాళ్ళని కాపాడాలి అనే విషయాన్ని గురించి మరి కొన్ని సందర్భాల్లో చెప్తుందని ఆల్రెడీ కొన్ని చెప్పి ఉన్నాను, మరి ఇంకొకని చెప్తాను. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఏంటంటే మరి తను ఏం చేస్తాడంటే ఎక్కడైతే పరిచర్యకి వెళ్తాడో, ఎక్కడెక్కడైతే ఏ సంఘాలనైతే తను దర్శిస్తూ బలపరుస్తూ వెళ్తున్నాడో అక్కడ మరి ముందుగానే కబురు చెప్తాడు, ఏంటంటే మీరు కలెక్షన్స్ కలెక్ట్ చేయండి, డబ్బులు కలెక్ట్ చేసి పెట్టండి, నేను పలానా సమయంలో వచ్చినప్పుడు నేను తీసుకెళ్తానంటాడు. అవును, అసలు పౌలు భక్తుడు నిజం చెప్పాలంటే తన సొంత పని మీద ఆధారపడి ఉన్నారు అని అంటారు. నిజమే, తన తిండికి తన మట్టుకైతే తన కష్టార్జితాన్ని వాడుకున్నాడు. కానీ మరి ఇక్కడ మరి వారి నుండి తీసుకెళ్ళిన ఆ ధననిధి అంతా కూడా మరి ఎక్కడికి తీసుకెళ్తున్నాడని వాక్యం చెప్తుంది. అంటే మరి మీరు పౌలు పత్రికలు చదివినప్పుడు మీకు దొరుకుతుందండి ఆ వచనాలన్నీ కూడా. ఏం చేయండి, నేను ఎందుకు చెప్పట్లేదంటే మీరు వెతకండి, మీరు వెతికినప్పుడు మరి మీరు ధననిధిని ఎతుకుతున్నారు కదా, రహస్యమైన ధననిధి ఎలా వస్తుంది, నాకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయని చెప్పేసి వీళ్ళ వైపు వాళ్ళ వైపు పరిగెడుతున్నావేమో, వీళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి అప్పు అడుగుతున్నావు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు వాక్యాన్ని వెతుకు, నీకు వాక్యంలోకి వెళ్ళి దేవుడు దీవెనిస్తాడని చెప్పేసి ఈరోజు మీకే ఆ టెస్ట్ని మీకు పెడుతున్నానమ్మా. ఇదిగో అక్కడ పౌలు భక్తుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఆ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా యెరూషలేము మందిరంలోనికి మరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన తీసుకొని వెళ్తాడు. మరి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఆలోచన చేస్తే, అవును మందిరం కట్టడానికి వాడుకుంటున్నారో లేకపోతే ఏమి చేస్తున్నాడని ఆలోచన చేస్తే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే అపొస్తలుల కార్యంలో చూసినప్పుడు కూడా మరి అక్కడ దేవుడు ఎంతమంది 12 మంది శిష్యులు అలాగే మిగతా శిష్యులు పరిచర్యలో ముందుకు సాగుతుంటుండగా అక్కడ విధవరాళ్ళకి భోజనం పెట్టే విషయంలో, లేని వారికి ఇచ్చుట విషయంలో ప్రాబ్లం వస్తుంది. ఆ భోజన పరిస్థితులలో మరి అక్కడ గొడవలు అవుతున్నాయి. అంటే సరిగా ఇవ్వలేకపోతున్నారు, సరిగా పెట్టలేకపోతున్నారు, డబ్బులు లేక కాదు కానీ చూసుకునే వాళ్ళు లేక అని అన్నప్పుడు అప్పుడు దేవాది దేవుడు వారికి ఇచ్చిన సలహా ఏంటంటే, ఇదిగో పేతురు ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న కొంతమందిలోకి వెళ్ళి శ్రేష్టంగా ఒక 7గురిని ఎన్నుకొని, అంటే అభిషేక్తులని ఎన్నుకొని వారు ఈ పనుల విషయంలో ముందుకు సాగుతురు అని. అంటే సంఘము ద్వారా మరి ఏర్పాటు చేసుకున్న ఈ 7గురు అభిషేక్తులు ఎవరు అంటే, ఎక్కడైతే అంటే అక్కడ ఎవరైతే బీదలు ఉన్నారో మరి విధవరాళ్ళు ఉన్నారో వాళ్ళకి భోజనం సమకూర్చడానికి, వారికి కావలసిన అవసరతలు సమకూర్చడానికి పెట్టబడిన వారే ఈ 7గురు అభిషేక్తులు అండి. మరి అంటే ఏంటంటే ఆ ధననిధి ఏదైతే పౌలు భక్తుడు తీసుకెళ్ళాడో, అంటే కలెక్షన్ల ద్వారా తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా మరి ఇక్కడ లేని వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది, లేని వారి దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది. అంటే సంఘము ద్వారా మరి సపోర్టింగ్ అనేది ఎంత గొప్పగా జరుగుతుంది. మరి ఒక్కసారి ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మరి ఏమి జరుగుతుంది, మరి నిజమే మనకి తెలుసండి. మరి పరిచర్యలో ఉన్న వారికి అర్థమవుతుంది మాటలన్నీ కూడా. సంఘం అంటే బయట నుండి విదేశాల నుండి కూడా ఫండ్స్ వచ్చేవంట, చాలా వస్తాయంట, ఇప్పటికీ వస్తున్నాయని అంటున్నారు. కానీ ఎవరికి వస్తున్నాయో ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ మధ్య కాలంలో మరి దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి మరి చాలా ఫండ్స్ చాలా సంస్థల నుండి మరి ఆ ఫండ్స్ అనేవి ఆపేసినారంట. అంటే వాళ్ళు ఆపలేదు కానీ రాకుండా మరి ఇక్కడ గవర్నమెంట్ ఆపివేసిందని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు, అంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈ విషయంలో. నిజంగా నేను అడిగాను, దేవా ఎందుకు మరి ఫండ్స్ వల్ల ఇక్కడ పరిచర్య జరిగిందేమో, మరి ఎంతో మందికి దీవెనకరంగా జరిగింది కదా దేవా, అది ఆగిపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళైతే ప్రేమతో మరి అక్కడి నుండి పంపిస్తున్నారు కదా అని అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిందంటే, నిజమే ఇక్కడ గవర్నమెంట్ ఆపిన మాట నిజమే, కానీ ఆ గవర్నమెంట్ ఆపడానికి కూడా కారణము మరి ఎవరు అంటే, ఇదిగో వీళ్ళు చేసిన వ్యర్థపు పనులు, అంటే వారి సొంత ప్రయోజనం కొరకే నిజంగా చెప్పాలంటే అన్ని లక్షల కోట్లు వాళ్ళ ధననిధులు వాళ్ళకు సంపాదించినవి వాళ్ళ కష్టార్జితంలోకి వెళ్ళి వారి దేశాన్ని బాగుపరచడానికి, పరిచర్య జరగడానికి, లేని వారికి ఇవ్వడానికి వాళ్ళు పంపిస్తుంటే ఇక్కడున్న సేవకులు దాన్ని అనవసరమైన రీతిగా వాడుకుంటున్నారు. నేను అన్ని సంస్థలు అనట్లేదు, కానీ కొంతమంది ఆ రీతిగా ఉన్నారు. కాబట్టి అందుకోసమే మరి దేవాది దేవుడు ఆ డోర్ని ఆ రీతిగా మరి గవర్నమెంట్ని వాడుకొని మూయడం అనేది జరిగింది. కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదని దేవుడు నాతో మాట్లాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. కనీసమే మరి ఒక్కొక్కసారి మనం చేసిన తప్పుల వల్ల కూడా మనకే శిక్ష వస్తుంది, అంతేకాని దాన్ని బట్టి దేవుడే చేసేసాడు అయ్యో అని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయడం కాదు. నువ్వు కూడా తెలిసి తెలియకుండా చేసిన అప్పులకి మరి అనుకోకుండా నువ్వు బాధపడుతున్నావా, లేకపోతే దీని నుండి ఎట్లా బయటకు రావాలో తెలియని మార్గంలో నువ్వు ఉన్నావా? కానీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞానపూర్వకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగు, దేవుని వైపు చూడు. దేవా నన్ను క్షమించని నువ్వు ప్రయాసపడు, ఆయన దగ్గర తవ్వు, ఆయన రహస్యమందున ధననిధులు మనకి ఇవ్వబోతున్నాడు. ఒకరోజు
నేను ఈ హైదరాబాద్ సాఫ్ట్వేర్ రోడ్ల గుండా, అంటే సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ రోడ్ల గుండా వెళ్తున్నప్పుడు నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవా, ఇదేంటి దేవా, ఈ రోడ్లు ఇలా ఉండడం ఏంటి అంటే చాలా అంటే గ్రాండ్గా పాష్గా బాగుంటాయి కదండి. అంటే మామూలు రోడ్డు మీద నడిచిన దానికి సాఫ్ట్వేర్ కంపెనీల రోడ్ల మీద నడిచిన దానికి తేడా ఉంటుంది కదా. దాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు దేవా, ఈ రోడ్లు ఈ ధననిధి అంటే వాళ్ళ దగ్గర నుండి లక్షల జీతాలు అవన్నిటిని బట్టి వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న డబ్బులను బట్టి వాళ్ళ రోడ్లు అంత బాగుంటుంది దేవా. పరలోకంలో ఉన్న నీ మహిమకు నిదర్శనమైన ఆ పరలోకంలో నైనా ఆ బంగారు వీధులు ఎంత బాగుంటాయి దేవా. ఈ లోకంలో ఈ వీటికి ఏమున్నాయి దేవా, ఈరోజు పెద్ద వర్షం పడితే కూలిపోతాయినైనా, మళ్ళీ దీనికి తార్ రోడ్ వేయాలి, మళ్ళీ రోడ్లు మరమ్మతులు చేయాలి. కానీ పరలోకంలో మాత్రం నీ బంగారమే ఉంది కదనైనా. ఇదిగో నీ బిడ్డలకి పంపించినైనా ఆ బంగారంలో డస్ట్ అంతా ఇక్కడ పంపిస్తే ఈ భూలోకంలో ఉన్న దరిద్రం అంతా పోతుంది కదా అని నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, అది పంపించడం అనేది కాదు, కానీ నువ్వు అక్కడికి రావాలనేది నా చిత్తమే ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, ఈ లోకంలో మనం ఎంత జీవించాము, ఎట్లా జీవించాము అనేది అంటే ఎంత మరి అంటే హుందాగా జీవించాము, ఎంత గొప్పవారిగా జీవించాము అనేది కాదు, కానీ దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ బంగారపు మరి ఆ రోడ్లు మన కోసం ఎదురు చూస్తున్నాయని దేవుడు చెప్తున్నాడు. మరొకసారి మరి ద్వితీయోపదేశకాండం 15:7 వచనం చూసినప్పుడు ఇక్కడ ఎవ్వరు కూడా బీదవాళ్ళు ఉండకూడదు అనేది ఆయన చిత్తం, ఆయన ఇష్టమే ఉందండి. మరి సంఘం ద్వారా మరి అక్కడ మరి పౌలు భక్తుడు పంపించిన డబ్బుల ద్వారానే కావచ్చు, మరి అద్భుతమైన రీతిగా అక్కడ జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళందరికీ లేని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నేను సంఘాలతో మాట్లాడుతున్నాను, మరి మిగతా వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు నేనంటే ఈ మాట ద్వారా అంటే ఈ పరిచర్య ద్వారా నేను చెప్తున్న మాట ఏంటి అంటే, దయచేసి లేని వారికి ఇవ్వడానికి మీరే మరి గుప్పుల్ని విప్పమని అడుగుతున్నాను. అవును, మరి సరిపోదు, నేను ఒప్పుకుంటాను. కొన్ని సంఘాలలో వాళ్ళకు వస్తున్న ఆ కొంచెం డబ్బులు ఆ కుటుంబానికి, ఆ సేవకుల కుటుంబానికే సరిపోవట్లేదు, నేను ఒప్పుకుంటాను. అలాంటి వాళ్ళని ఇవ్వమని నేను అడగట్లేదు, కానీ ధారాళంగా మీ సంఘానికి వచ్చినప్పుడు మీరు ధారాళంగా ఇతరులకి సహాయం చేస్తారు. మీ మందిరంలో ఎవరికైతే నిజమైన అక్కర ఉందో వారికి మరి సహాయం చేయడానికి ముందుకు సాగండి. ఐక్యత, సమాధానం అనేది మీరు తీసుకురావాలని నేను ఈరోజు దేవుడి పేరిట అడుగుతున్నానమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. డబ్బు విషయంలో ఆశ కూడా మనకు ఉండకూడదు. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:5 వచనంలో చూసినప్పుడు మరి దేవుడు ఒక చక్కటి మాట అంటున్నాడు. మీరేమంటారంటే, మీరు దేవుడు మీతో ఎల్లప్పుడూ అన్ని వేళలా ఉన్నాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని విడవడి ఎడబాయడు కాబట్టి, చూడండి, కాబట్టి మీరంట డబ్బుని ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. అవును, మనం డబ్బుని ప్రేమించి మనం ఏం చేస్తున్నామంటే దానికే లోబడిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అది మనల్ని వెతుక్కుంటూ రావాలి అనేది దేవుడు ఉద్దేశం ఉంది, కానీ మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఫస్ట్ అని చెప్తున్నాడు కదా. ఇదిగో మొదట నా రాజ్యంలో నా నీతిని వెతికిన ఎడల దేవుడు ఖచ్చితంగా మరి మన ప్రతి అవసరత తీర్చుతానని చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 6:24 వచనంలో కూడా మీరు మరి దేవునికి డబ్బుకి ఇద్దరికి దాసులుగా ఉండలేరు కాబట్టి మీరు దేవుణ్ణే సేవించండి. మీరు దేవుణ్ణి సేవించడం ఆరంభిస్తే ఖచ్చితంగా మిగతాయన్నీ మీకు సమకూర్చబడతాయని చెప్తున్నాడు. మరి ప్రసంగి రాసిన గ్రంథము 5:10 వచనాన్ని చూసినప్పుడు ఎవరైతే డబ్బును ప్రేమిస్తారో వారికి సరిపోయేంత ఉండదండి. అంటే సరిపోయేంత ఉన్న వాళ్ళకి సరిపోదన్న మనస్తత్వమే ఉంటుంది. మరి ఎవరికైతే మరి ఆ ధనాన్ని, ఆస్తిని సంపాదిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా మరి తృప్తి పరచబడరు. కాబట్టి మరి అవి రెండు కూడా వ్యర్థమే అని చెప్పేసి మరి ప్రసంగి కూడా అలా చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వెంత ఆస్తి సంపాదిస్తే నీకు అసలు అది నెమ్మదినివ్వదు, శాంతినివ్వదు, సమాధానాన్ని ఇవ్వదు, కానీ అది ఆ సమాధానం లేని స్థితి వ్యర్థమని చెప్తున్నాడు. అంటే నువ్వు ఆస్తి సంపాదించడం తప్పు అని నేను ఈరోజు చెప్పట్లేదు, కానీ నీ దగ్గర ఉన్న ఎడల దశమ భాగాన్ని నమ్మకంగా నువ్వు దేవుడికి ఇస్తే, దయచేసి ఈరోజు కనీసం దశమ భాగం తర్వాత 11% అంటే 1% నీ ఆదాయంలో బీదలకు ఇవ్వడం నువ్వు ఆరంభిస్తే నీకెంత నెమ్మది ఉంటుందో, ఎంత ఆశీర్వాదం ఉంటుందో. ఆ ₹1 నేనేమంటున్నానంటే, ఆ 100లో ₹1 నువ్వు బీదలకు ఇస్తే యెహోవాకి అప్పిస్తున్నావని గుర్తుంచుకో. ఇదిగో నీ దశమ భాగాన్ని దీవిస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడే నువ్వు దీవిస్తానని చెప్పాడు, కానీ అదే నువ్వు యెహోవాకి అప్పు ఇస్తే ఆయన వడ్డీతో సహా నీకు దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. ఈ రోజు నుండి ఒక్కసారి నువ్వు ట్రై చేస్తావా? నీకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళలో ఎవరైనా లేమిలో, ఇబ్బందులో, మరి అడుక్కునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి. సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారని చూసి నువ్వు ఇచ్చినప్పుడు
ఇచ్చినప్పుడు దేవాది దేవుడు నీకు మరి వడ్డీతో సహా దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రాబ్స్ మరి 3:9 చూసినప్పుడు ఆనర్ ద లార్డ్ విత్ యువర్ వెల్త్, మరి నీ ధనముతో దేవుని ఘనపరచు అంటున్నాడు. అది ఏ రకంగా అంటే నీ మొదటి ఫలాన్ని అంతా కూడా తీసుకొచ్చి అదే అంటున్నాండి, ఆ మొదటి ఫలంలోకి వెళ్ళి ఒక్క ఫలము అంటే 10 వంతు దేవుడికి ఇచ్చిన తర్వాత కనీసం ఒక్క వంతు నువ్వు నీకు తెలిసిన వారికి సహాయం చేసినప్పుడు దేవాది దేవుడు నిన్ను ఘనపరుస్తాడని చెప్తున్నాడు. ఇంకొక మాటతో మరి ఈరోజు మరి ముగింపులోకి వద్దామండి. దినవృత్తాంతం రాసిన గ్రంథంలో 29వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడిందంటే, మరి వాట్ లార్డ్ గివ్స్ us దట్ ఓన్లీ వీ క్యాన్ గివ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి నేను చెప్పాలనుకున్న మాట. ఈరోజు మొట్టమొదటిగా అన్నాను కదండి, మరి ఇవ్వండి 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 అంటున్నాను. ఎవరికి ఇవ్వండి అంటే లేని వారికి ఇవ్వమని చెప్తున్నాను. నువ్వేదో దేనికో ఇవ్వమని నేను ఒప్పందం చేసుకోమని అనట్లేదు, కానీ దయచేసి ఇప్పటి నుండి లేని వారికి ఇవ్వడానికి మీరు వెతుక్కోమని చెప్తున్నాను. అప్పుడు ఇచ్చినప్పుడు అంటే నీ దగ్గర లేకపోతే నువ్వు ఇవ్వలేవమ్మా, నువ్వు ఇవ్వమని అలా నువ్వు అప్పు చేసి ఇవ్వు, లేకపోతే వాళ్ళకి ఏ రకంగానే నువ్వు సహాయం చేయి, నీది ఉన్నదంతా ఊడ్చేసి ఇవ్వమని నేను చెప్పట్లేదు. కానీ నీవు ఇవ్వగలిగిన శక్తి నీకుంటే, చేయగలిగిన సహాయం నువ్వు చేయగలిగితే దయచేసి ఇచ్చి చూడమని చెప్తున్నాను. నువ్వు ఇచ్చి చూడు, దేవుడు నేను ఎట్లా దీవిస్తాడు అనేది నువ్వు ఆలోచన చేయమని ఈరోజు మిమ్మల్ని దేవుని నామములో బ్రతిమలాడుకుంటున్నాను. మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఫండ్స్ విషయంలో కూడా చాలా అన్యాయమైన పరిస్థితులు ఈ దేశంలో ఎన్నో జరుగుతున్నాయండి. దాన్ని బట్టి కూడా ఎన్నో ద్వారాలు మూయబడినందు బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఖచ్చితంగా ఇదిగో భారతదేశంలో డబ్బుకి కొదవలేదండి. నేను నిజంగా నమ్ముతున్నాను, భారతదేశంలో డబ్బులకి కొదవలేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఇజ్రాయెలైట్స్కి కోసము దేవుడు ఏర్పాటు చేసిన దానిలో అప్పు ఇచ్చేవారు ఉన్నారు, అప్పు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మరి అదని ఏ రకంగా దేవుడు జ్ఞానపూర్వకంగా ముందుకు సాగాలని మనకి నేర్పిస్తున్నాడు. ఆ రకంగా మనం ముందుకు సాగినప్పుడు మనం ఇతరులకి దీవెనకరంగా. అవును, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం చదవకుండా దయచేసి 28వ అధ్యాయంలో ఉన్న దీవెనలు పొందుకోవాలని మాత్రం ఆశ కలిగి ఉండకండి. మరి ద్వితీయోపదేశ కాండం 28 అనగానే నేను అప్పు ఇచ్చి వాడిగా చేస్తాను, అప్పు తీసుకొని వాడిగా చేయను, నేను తలగా చేస్తాను కానీ తోకగా కాదు, ఇదిగో నీ ఆస్తి అంటే ప్రతిదీ నింపబడుతుంది, నీకు కలిగిన అన్నిట్లో నేను దీవిస్తానని చెప్పేసి దేవాది దేవుడు చేస్తున్న వాగ్దానాలని ధ్యానించడానికి ముందు అవి నీ పట్ల నెరవేర్చాలని అనుకునేదానికంటే ముందు నువ్వు ఇంకొకరికి ఇచ్చి చూడమని ఈ ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయంలో ఉన్న సత్యాలు నువ్వు పాటించమని ఈరోజు దేవుని నామంలో వేడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ ప్రకారంగా చూస్తే మరొక్కసారి చెప్తున్నాను, అప్పు అంటే మరి బైబిల్ ప్రకారంగా అప్పు అంటే వడ్డీ లేకుండా ఇచ్చేదాన్ని అప్పు అంటారండి. ఆ ఎక్కువ వడ్డీలు తీసుకోవడం అనేది దేవునికి ఇష్టము కానిదే అని మీతో మరొక్కసారి చెప్తున్నాను, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే అపోస్తల కాలంలో ఏ రీతిగా అయితే సహాయం చేశారో ఆ రీతిగా నువ్వు కూడా నీ సంఘం నుండి ఇతరులకి లేని వారికి సహాయం చేయడానికి ముందుకు సాగమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాటతో నేను చెప్పాలనుకుంటున్నానండి, మరి దేవాది దేవుడు మరి ఎన్నో విషయాల ద్వారా మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుండి, ఇన్ని రోజుల నుండి దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు కదా. మరి ఈ రోజు వరకు కూడా మనము ఆహారం లేకుండా అయితే చచ్చిపోలేదు. ఎన్ని ఇబ్బందుల గుండా మనం వెళ్ళినను, ఎన్ని కష్టాల గుండా వెళ్ళిననో మరి దేవాది దేవుడు మనల్ని ఆయన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఆయనకి మనం ఎంతగానో రుణస్థులమైనాం. అలాంటి అలా మనం రుణపడి ఉండగా దేవుడే చెప్తున్నాడు, నేను నీకు రుణస్థుడనే ఉన్నానని చెప్తున్నాడు. అంతకన్నా గొప్ప దీవెన ఇంకొకటి లేదని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం రాజా. ఈ రోజు ప్రభా నిజమే తండ్రి, ప్రభా మేము నాయన ఇతరులకి సహాయం చేసినప్పుడు ప్రభా నీకు అప్పిస్తున్నామనే సత్యం గురించి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది అయితే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారందరికీ సహాయం చేయటకు కృప చూపించిన ఆయన నీవే ఆకాశవాక్యాలు విప్పి పట్టజాలంత దీవులు దయచే. అంత మాత్రమే కాదు, ఇచ్చు వారిని ప్రభా నైనా నీ బిడ్డల్ని ప్రేరేపించి ప్రభా లేని వారికి ఇచ్చుటకు కృప చూపించమని వేడుకుంటూ ప్రభా నైనా ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.